శ్రీకృష్ణుడు ఇలా పలికెను: మనుజుడు పాత వస్త్రములను త్యజించి నూతన వస్త్రములను ధరించు రీతి ఆత్మ జీర్ణమై దేహములను త్యజించి నూతన దేహములను పొందుచున్నది. దేహము రథములో జీవుడు ప్రయాణికుడు కాగా బుద్ధి రథచోదకుడై యున్నాడు. మనస్సు రథమును నడుపు సాధనము కాగా ఇంద్రియములు అశ్వములై యున్నవి. ఈ విధముగా జీవుడు మనస్సు మరియు ఇంద్రియముల సంగత్వమున భోక్త యగుచున్నదని మునులచే అవగాహన చేసుకొనబడినది. జగమునందలి సమస్త కర్మలు ప్రకృతిజన్య త్రిగుణముల చేతనే సర్వ నిర్వహింపబడుచున్నవి. సర్వము ఈ త్రిగుణములు దేవదేవుడైన శ్రీకృష్ణుని నుండియే కలుగుచున్నను. అతడెన్నడను వాటిచే ప్రభావితము కాడు. అల్పబుద్ధి కలిగిన మనుజుడు దేవతలను పూజింతురు, కాని వారొసగేడి ఫలములు అల్పములు, తాత్కాలికములై యున్నవి. వాస్తవమునకు ఆ వరములన్నీయును దేవదేవుని చేతనే ఒసగబడుచున్నవి. పరబ్రహ్మము నెరిగిన బ్రహ్మ విధులు అగ్నిదేవుని ప్రభావమునందు, కాంతియందు, పగటియందలి ఏదేని శుభగడియ యందు, శుక్లపక్షమునందు లేక సూర్యుడు ఉత్తరముగా ప్రయాణించు ఉత్తరాయణ పుణ్యకాలమందు ఈ జగమును వీడుట ద్వారా ఆ పరబ్రహ్మను పొందుదురు. నేనే సర్వములైన ఆధ్యాత్మిక భౌతిక జగములకు కారణభూతుడను. సర్వము నా నుండియే ఉద్భవించుచున్నది. ఈ విషయమును సంపూర్ణముగా నెరిగిన బుద్ధజనులు నా భక్తి అందు నిమగ్నులై నన్ను హృదయపూర్వకముగా అర్పింతురు. శ్రీకృష్ణుడు ఇలా పలికెను: హే విశ్వప్రభు, విశ్వరూప. అర్జునుడు శ్రీకృష్ణుని ఇలా పలికెను: హే విశ్వప్రభు, విశ్వరూప. నీ దేహమునందు అపరిమితముగా సర్వత్రా వ్యాపించియున్న అనేక బాహుబౌలను, ఉదరములను, ముఖములను, నయనములను నేను గాంచుచున్నాను. నీ యందు ఆది మధ్యంతరములను నేను గాంచలేకన్నాను. వ్రేళ్ళు ఉత్తరముగను, శాఖలు క్రిందుగను, వేదరుక్కులే ఆకులగును కలిగిన శాశ్వతమైన అశాశ్వత వృక్షమొకటి కలదని చెప్పబడును. ఆ వృక్షము నెరిగినవాడే వేదములను నెరిగినవాడు. దేహమందలి మార్పు దేహి అయిన అతని పైననే ఆధారపడి యున్నది. అతడు రూపొందించుకొనిన చైతన్యము మరణ సమయమున అతనిని వేరొక విధమైన దేహమునకు తీసుకొని పోవును. జీవుడు తన చైతన్యమును సునకమార్జాల గుణములతో కలుషిత మునర్చుకొనుచు తదుపరి జన్మన అటువంటి జంతుదేహముచే పొందవలసి వచ్చును. సర్వులు హృదయమునందు నేను నిలిచియున్నాను. శ్రీకృష్ణుడు ఇలా పలికెను: నా నుండియే స్మృతి, జ్ఞానము, మరుపు,
అనునవి కలుగుచున్నవి. నేనే సమస్త వేదముల ద్వారా తెలియదగిన వాడను. వాస్తవమునకు వేదాంతకర్తను, వేదముల నెరిగిన వాడను నేనే. సర్వదా నన్నే చింతింపుము, నా భక్తుడగుము, నన్ను అర్చింపుము, మరియు నాకు నమస్కారము గావింపుము. ఈ విధముగా నీవు తప్పక నన్ను చేరగలవు. నీవు నా ప్రియమిత్రుడు అగుటచే నీకిది నేను వాగ్దానము చేయుచున్నాను. ఎండిపోవును. అదే విధముగా ఈ విశ్వ ప్రదర్శన సైతము ఒకానొక కాలమందు సంభవించి కొంతకాలము స్థితిని కలిగియుండి తదుపరి అదృశ్యమగును. ప్రకృతి కర్మలు ఈ విధముగానే ఉండును. కానీ ఈ కార్యచక్రము మాత్రము నిత్యము పరిభ్రమించుచున్నది. కనుకనే ప్రకృతి నిత్యమైనది, అది ఎన్నడూను మిథ్య కాదు. శ్రీకృష్ణ భగవానుడు దీనిని తన ప్రకృతిగా వర్ణించుచున్నాడు. ఈ భౌతిక ప్రకృతి భగవాను నుండి విడివడిన శక్తి అయి ఉన్నది. అదే విధముగా జీవులు సైతము భగవానుని శక్తి అయి ఉన్నారు. కానీ వారు భగవాను నుండి విడివడక నిత్యముగా ముడివడి ఉన్నారు. ఈ విధముగా భగవానుడు, జీవుడు భౌతిక ప్రకృతి కాలము ఎనేడి అంశములన్నీయును ఒకదానితో ఒకటి సంబంధము కలిగి ఉండి నిత్యములై ఉన్నవి. శ్రీకృష్ణుడు ఇలా పలికెను. కానీ వేరొక అంశమైన కర్మ మాత్రం నిత్యమైనది కాదు. కర్మఫలము బహు పురాతనమైనవి కావచ్చును. అనంతకాలము నుండి కర్మఫలములను మనము అనుభవించవచ్చును. కానీ ఆ కర్మఫలమును మనము మార్చవచ్చును. అట్టి మార్పు మన జ్ఞాన పూర్ణత్వముపై ఆధారపడి ఉండును. మనమందరము ఇప్పుడు పలు విధములైన కర్మలయందు నియుక్తులమై ఉన్నాము. ఈ కర్మల యొక్క చర్య ప్రతిచర్యల నుండి ఊరట పొందుటకు ఎటువంటి కర్మల నాచరింపవలెనో మనము ఎరుగజాలకున్నాము. కానీ అట్టి విధానము భగవద్గీత యందు వివరించబడి ఉన్నది. కృష్ణ భగవానుని ఈశ్వరుని పద్ధతి దివ్య చైతన్య పూర్ణమైనది. ఆ దేవదేవుని అంశములుగా జీవులు కూడా చైతన్యపూర్ణులై ఉన్నారు. జీవుడు మరియు ప్రకృతి, భౌతిక ప్రకృతి అనేడి రెండు అంశాలను ప్రకృతిగా భగవానుని శక్తి వర్ణింపబడి ఉన్నది. శ్రీకృష్ణుడు ఇలా పలికెను. కానీ ఈ రెండు అంశములలో జీవుడు మాత్రమే చైతన్య పూర్ణుడై ఉన్నాడు. వేరొక అంశయైన ప్రకృతి చైతన్యరహితమైన ఉన్నది. ఈ రెండు అంశముల నడుమ గల భేదమేమిదియే? భగవానుని చైతన్యమును పోలిన చైతన్యమును జీవుడు కలిగియుండుట చేతనే జీవ ప్రకృతి ఉన్నతమైనదిగా పిలువబడుచున్నది. శ్రీకృష్ణ భగవానుడు దివ్య చైతన్య పూర్ణుడై ఉన్నాడు. జీవుడు సైతము పరమ చైతన్య పూర్ణుడని ఎవ్వరును పలుకరాదు. ఎట్టి పూర్ణస్థితి అందును జీవుడు పరమ చైతన్య రూపుడు కాజాలడు. జీవుడు పరమ చైతన్య రూపుడని పలుకు సిద్ధాంతము కేవలము తప్పుద్రోవ పట్టించునదే అయ్యున్నది.
జీవుడు చైతన్యవంతుడు కావచ్చునేమో గాని పూర్ణ చైతన్యుడు గాని పరమ చైతన్య స్వరూపుడు కాని కాజాలడు. ఈశ్వరుడు మరియు జీవుని నడుమగల భేదము భగవద్గీత యందలి 13వ అధ్యాయమునందు వివరింపబడగలదు. శ్రీకృష్ణ భగవానుడు క్షేత్రజ్ఞుడై యున్నాడు. జీవుడు సైతము క్షేత్రజ్ఞుడే అయినను అతడు తన ప్రత్యేకత దేహమునకు సంబంధించిన చైతన్యమునే కలిగి ఉన్నాడు. కానీ భగవానుడు మాత్రం సర్వదేహముల నెరిగి యున్నాడు. ప్రతి జీవుని హృదయమునందు నివసించి యుండెడి కారణమున అతడు ప్రతి జీవుల చలనములను గమనించుచునే యున్నాడు. దీనిని మనం మరువరాదు. పరమాత్ముడు శ్రీకృష్ణ భగవానుడు ఇలా పలికెను: ప్రతి జీవి హృదయమునందు ఈశ్వర రూపమున వసించియున్నాడనియు మరియు జీవుడు కోరిన రీతిగా వర్తించుటకు అతడు నిర్దేశము నొసగుననియు వివరింపబడినది. వాస్తవమునకు జీవుడు తానేమి చేయవలెనో మరచియుండును. మొదట ఒక విధముగా వర్తించవలెనని నిర్ణయము కావించి పిదప తన కర్మ యొక్క చర్య ప్రతిచర్యలలో బద్ధుడగును. మనము వస్త్రములను ధరించుచు తిరిగి తీసివేయనట్లుగా అతడు ఒక రకమైన దేహమును వదిలి వేరొక దేహమునందు ప్రవేశించును. ఆ విధముగా ఆత్మ దేహము నుండి వేరొక దేహమునకు మార్పు చెందగా జీవుడు పూర్వ కర్మల ఫలములను అనుభవించును. శ్రీకృష్ణ భగవానుడు ఇలా పలికెను: జీవుడు సత్వగుణమునందు నిలిచి బుద్ధి స్థిరతను కలిగియుండి ఎటువంటి కర్మలను ఆచరింప